మళ్ళీ ఢిల్లీ అని చెప్పేసి ఇప్పుడు కథలు చెప్తున్నారు. ఓకే, దాని గురించి చర్చిద్దాం, దాని గురించి అడుగుదాం. రవికుమార్ గారు, మీరు అన్న వాటికి సమాధానం చెప్తారు, ఒక నిమిషం ఆగండి. ఎస్ ఆచార్య గారు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అటు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే కూడా ముందు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఆ 30 రోజుల గడువు అయిపోయింది. అండ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30 లోపు చేయాలి అని చెప్పేసి కూడా అన్నారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు రిజర్వేషన్ల విషయమే ఇంతవరకు గడువు అయిపోయింది, ఏం చేయలేకపోయింది. సరే, ఇప్పుడు పూర్తిగా కేంద్రం పైనే నెట్టేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏదైతే కేంద్రం దీనికి సంబంధించి 9th షెడ్యూల్ అమలు చేస్తే మాకు ఈజీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీరేమో ఇంపాసిబుల్ అంటున్నారు. ఏంటి అసలు ఇప్పుడు బీజేపీ ఈ విషయంలో మౌనం పాటిస్తుందా? ఇప్పుడు బీజేపీ మౌనం పాటిస్తుందా? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తానని మాట ఇచ్చింది, డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీసీల ఓట్లు వేయించుకొని ఇక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. బిల్లు పెట్టిండ్రు. ఢిల్లీలో 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటి డిమాండ్ కు మేము 42% ఇస్తామని మీరు ఏ రకంగా చెప్పారు? అసెంబ్లీ ఎన్నికలలో చెప్పింది మీరు 42% తోటి బీసీలకు ఉద్యోగ రాజకీయాల్లో అన్నిట్లో మేము కల్పిస్తామని మాట ఇచ్చింది మీరు. అధికారంలోకి వచ్చినారు, బిల్లు పెట్టినారు. అన్ని పార్టీలు కూడా మీ బిల్లుకు మద్దతు ఇచ్చినాయి. ఇవాళ ఢిల్లీలో 9th షెడ్యూల్లో పెడతలేరు కాబట్టి మేము చేస్తలేమనంటే ఢిల్లీలో పెట్టడానికి మీరు మేము చేస్తామని గొప్పలేని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఢిల్లీలో బీసీల జనగణన చేసి దేశానికి ఆదర్శమైన రేపు బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఈ దేశానికే దిక్సూచైతమని మాట్లాడుతున్నాడు కదా. నేను ఒకటే అడుగుతున్నా, బీసీల యొక్క కులగణన చేసి దాదాపు 6 నెలలు కావస్తుంది కదా. ఏ గ్రామ పంచాయతీలన్నా, ఎనీ గవర్నమెంట్ వెబ్సైట్లనన్నా, ఎక్కడనన్నా మీరు చేసిన కులగణన దాంట్లో జతపరిచిండ్రా? ఇప్పుడు ఇక్కడ మన జితేందర్ గారు కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చిండ్రు. కనీసం వాళ్ళ ఊరు ఏదైతుందో వాళ్ళ ఊరు యొక్క కులగణన చేసినటువంటి డెమోని షో చేయగలుగుతారా? ఈ జీనియస్ ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన మీ దగ్గర ఉన్నదా? ఇవాళ కులగణన చేసినాం అని సంకలు కొట్టుకుంటున్నారు కదా. ఈ కులగణన ఎక్కడున్నది? ఏ గ్రామంలో ఏ కులము ఎంతున్నది, ఎవరెవరు ఏ కులాలు ఎంతున్నది అనేటువంటి డాటాని ఇవాళటి వరకు డార్కులు పెట్టి 56% బీసీలు ఉన్నారు, 42% ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇవాళ బీసీలలో కూడా ముస్లింలు ఏదైతే దూదేకులు కావచ్చు, పింజర్లు కావచ్చు, దోబీ ముస్లిం కావచ్చు, నాయి ముస్లిం కావచ్చు, కొన్ని బీసీలలో ఉండేటువంటి పేద ముస్లింలు అనాదిగా బీసీ కులాలలో ఉన్నారు. వాళ్ళటు ఉండంగా రాజకీయ లబ్ధి కొరకు రాజశేఖర రెడ్డి గారు 4% బీసీలలో కలుపుతాము, వీళ్లకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇస్తామని రాజశేఖర రెడ్డి గారు 4% ఇస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముస్లింల అందరినీ బీసీలో కలిపి 10% వాళ్ళకి ఇవ్వాలి, బీసీలకు ఎంత వస్తే అంత వాళ్ళకి హక్కు ఉంటుందని చెప్తున్నాడు కదా. ఇవాళ ఓసీలలో ఉన్నటువంటి ముస్లింలు ఈడబ్ల్యూఎస్ ల వాళ్ళకు హక్కు ఉంటది, బీసీలలో హక్కు ఉండదు. బీసీలలో ఉన్న ముస్లింలకే బీసీలలో హక్కు ఉంటది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ ఓసీలలో వాళ్ళకి హక్కు ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా 10% తీసుకొచ్చి బీసీలలో వేసి బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. సైమల్టేనియస్ గా ఏదైతే ముస్లింలు ఉన్నటువంటి బీసీలకు కూడా అన్యాయం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఓసీ కాబట్టి ఆయనకు ఓసీలలో జనాభా తగ్గితే 100కు 100% వాళ్లకు న్యాయం జరుగుతుంది, బీసీలకు ఇక్కడ అన్యాయం చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ 42% ఇవ్వాలనేటువంటి ఆయన ఒకటి ముందల పెట్టి ఇలా బీసీలకు అన్యాయం చేయడానికి పోతున్నాడు. మేము బీసీలకు 42% ఇస్తే మేము వ్యతిరేకం కాదు, నువ్వు 42% ఇస్తాని మాట ఇచ్చినావు. అంటే ఇప్పుడు ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఆయనే చేయాలి, కేంద్రంతో పని ఏందని చెప్పేసి అంటారా? అందుకే కేంద్రం సహకారం లేదా? అందుకేనా మౌనం బీజేపీది? మాట ఇచ్చింది వాళ్ళు, అధికారంలోకి వచ్చింది వాళ్ళు.
బీసీల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కింది వాళ్ళు. మేము కేంద్ర ప్రభుత్వం చేయాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో చేసిన తర్వాత ఇంతకు ముందు మా రవికుమార్ అన్న చెప్పినట్టు మా ఒక బీసీ డెలిగేషన్ ని ఆ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లని లేకపోతే బీసీ ఎమ్మెల్యేలని బీసీ ఎంపీలని కూడగట్టుకొని ఆల్ పార్టీలను తీసుకెళ్లి ప్రధానమంత్రికి ఎందుకు కలగలేదు? 50 సార్లు ఢిల్లీకి ఓనికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం నిధులు కాబట్టి ఇక్కడ నిధులు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి ముట్ట చెప్పాలని 50 సార్లు ఢిల్లీ ఓనికి వచ్చింది. కానీ ఒక్కసారి బీసీల యొక్క రిజర్వేషన్ల కొరకు ఒక డెలిగేషన్ ఎందుకు తీసుకుపోలేదు? ఇవాళ డెలిగేషన్ మా బీజేపీని తీసుకుపోకున్నా సరే కనీసం ఇండియన్ అలయన్స్ ఉన్నటువంటి పార్టీలను ఎందుకు తీసుకుపోలేదు? ఆ ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు ఇవాళ బనకచర్ల విషయంలో ఎంపీల రైట్ అండి. ఆచార్య గారు సమ్ ఇష్యూ ఉన్నట్టుంది మీ సిగ్నల్ తోని, నేను మళ్ళీ వస్తాను. ఎస్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ అలయన్స్ ఆచార్య గారు నేను మళ్ళీ వస్తాను. ఒకసారి సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి మీరు సరి చేసుకోండి. శుద్ధి లేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరు. ఇవాళటి వరకు బీసీ జనాభాని షో చేయనటువంటి వాళ్ళ మాటలు మేము ఎట్లా నమ్మాలి? ఓకే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియకు 30 రోజుల్లో గడువు ఇచ్చింది, అది కూడా పూర్తయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ తో ముందుకెళ్తామని అంటున్నారు. ఇక్కడ గడువు అయిపోయింది, ఏం చేస్తారన్న ఒక డైలమాలో కాంగ్రెస్ ప్రభుత్వం అటు బీసీలను పెట్టేసింది. మరొక పార్టీల వైఖరి ఏంటో మీరు చూస్తున్నారు, ఇందాక అన్ని పార్టీలవి కూడా మీరు విన్నారు. సో ఏంటి అది రాజకీయంగా ఆరాటమా లేదంటే బీసీల కోసం పోరాటమా, ఏమనుకోవాలి? యాక్చువల్లీ తెలంగాణ రాజకీయాల్లో బీసీ వర్గాలు అనేది ఒక టర్నింగ్ పాయింట్ గా మారిన మాట వాస్తవం. వాళ్ళను ఆకట్టుకునే ప్రయత్నంలో ప్రతి రాజకీయ పార్టీ ఉంటుంది, అలా తప్పు కూడా ఏం లేదు. ఏ పార్టీ అయినా వాళ్ళ ఓట్ల కోసం ప్రయత్నం చేసే రాజకీయ పరిస్థితులు అయితే తెలంగాణలో ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు